ఇవాళ రెసిపీ పాతకాలం నాటి గుమ్మడికాయ పులుసు అండి. ఈ పులుసులో కంపల్సరీ ఒక పొడి యాడ్ చేయాలండి. ఆ పొడి ఎలా చేయాలో, పులుసు ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. గుమ్మడికాయ పులుసుకి మరింత రుచిని పెంచే పొడి ఒకటి ఉందండి. ఆ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అర స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగితేనే చేదు ఉండదండి. మెంతులు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ బియ్యం కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. నేను ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. గుమ్మడికాయ ముక్కలు మగ్గేలోపు చింతపండు రసాన్ని తీసుకుందాం. చింతపండు రసం తీసుకుంటూ సరదాగా ఒక చిన్న పొడుపు కథ అడుగుతానండి. అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు, కానీ నన్ను తినరు. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజు గుమ్మడికాయని హాఫ్ చెక్క తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది పులుసుకి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. గుమ్మడికాయ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి, గుమ్మడికాయ మెత్తపడే వరకు. గుమ్మడికాయలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత స్పైస్ తినగలరో అంత కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. గుమ్మడికాయ ముక్క మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ముందే చింతపండు పులుసు వేస్తే గుమ్మడికాయ ముక్క ఉడకదండి, అందుకని ముందు వాటర్ వేసుకోవాలి. గుమ్మడికాయ ఇలా మెత్తపడిన తర్వాత ముందే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. మీకు పులుసు ఎంత చిక్కగా కావాలో, పలుచగా కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. పులుసు మరిగేలోపు మనం ముందే వేయించి పెట్టుకున్న శనగపప్పు, బియ్యం, మెంతులను కూడా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుని ఈ పౌడర్లో వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. పులుసులో డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇలా వాటర్ కలిపి పెట్టుకునే పొడిని ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ పులుసుకి కంపల్సరీగా బెల్లం వేయాలండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి బెల్లం కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. పులుసు ఇలా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంత దగ్గరికి ఇష్టం లేకపోతే కొంచెం పలచగా ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇంకా బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ పులుసు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.